షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 26/9/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. అయితే మార్కెట్ మాత్రం బాగా ఫాలో అయింది అనొచ్చు. దీన్నే బ్లడ్ బాత్ అంటారు. మండే బ్లడ్ బాత్, ఇది జనరల్గా బ్లాక్ మండే బ్లడ్ బాత్, ఇక ఇవన్నీ పదాలన్నీ ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు 953.70 పాయింట్లు BSE సెన్సెక్స్ మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అది అంటే లోకి వచ్చి 57,038.24, అంటే లో నుంచి 100 పాయింట్లు రికవర్ అయింది. 107 అంటే 953 అంటే 1150 వరకు, 107 అంటే 960, 1160 పాయింట్లు మైనస్ అయ్యి చివరికి 953.70లో మైనస్ క్లోజ్ అవ్వడం జరిగింది. 57,145.22, 1.64% మైనస్. తర్వాత ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 30లో 7 ప్లస్ 23 మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత మనం ఇక్కడ గమనించినట్టయితే ఇది అనమాట. రావడం అంటే ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అలానే కంటిన్యూ అయిండు. మధ్యలో రికవరీ వచ్చినట్టు వచ్చింది, ఏం లేదు. అంటే 11 ఒకసారి, మళ్ళీ తర్వాత 11:30 ఒకసారి, అలా రికవరీ వచ్చి చివరికి 1:15 తర్వాత మళ్ళీ దిగిపోవటం జరిగింది. 12:30 ఆ టైంలో యూరోప్ మార్కెట్లు ప్లస్లో చూపించినాయి. అప్పుడు మంది కొంచెం రికవరీ వచ్చినట్టు వచ్చింది, కానీ అది నిలబడలేకపోయింది, కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది. ఇక తర్వాత NSEలోకి వచ్చినప్పుడు చూద్దాం. NSEలో ఏవైతే నిఫ్టీ 50 ఉంటుందో 50 ఉంటాయి. 50లో 14 ప్లస్ 36 మైనస్, తర్వాత 311.05 పాయింట్లు మైనస్, 1.80%. ఇది 17,000కు వచ్చేసింది. మొన్న 18,000 దగ్గరకు వచ్చిందల్లా 17,000 దగ్గరలోకి వచ్చింది. BSE ఏదైతే ఉందో మొన్న 60,000 టచ్ చేసింది, ఇప్పుడు 57,145 దగ్గరికి రావటం జరిగింది. ఈ తర్వాత NSEలో ఏ సెక్టార్ కూడా లేదు. ఒక విక్స్ మాత్రం బాగా పెరగడం జరిగింది. అంటే 6.31%, అబౌవ్ 21.89 విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అబౌవ్ 20 రావడం జరిగింది. ఈ ఒక్కరోజే 6.31. అంటే జనరల్గా మన మార్కెట్లు పడ్డప్పుడు విక్స్ పెరగడం జరుగుతుంది, సేమ్ అలానే జరిగింది. ఇక అన్ని సెక్టార్లు వచ్చి నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పట్టడం జరిగింది. 1179 పాయింట్లు పట్టడం జరిగింది. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే ప్రీ మార్కెట్కి అంటే మార్కెట్ ఓపెన్ కంటే ముందు జరిగింది నిఫ్టీ 50 171 పాయింట్లే, కానీ మొత్తం నిఫ్టీ 50 మళ్ళీ 171కి 311 పడింది. అంటే ఏం జరుగుతుంది? మిస్ మ్యాచ్ అవుతుంది. మనం ఉదయం పూట SGX నిఫ్టీ ఏదైతే అనుకుంటామో దానికి దీనికి సంబంధం లేకుండా ఎక్కువ పట్టడం జరుగుతుంది. ఇది జనరల్గా ఇవాళ జరిగినటువంటిది. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి 930 పాయింట్లు పట్టడం జరిగింది, 2.35%. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి, 12లో ఒకటి కూడా పెరిగింది లేదు. మొత్తం టోటల్ 12 మైనస్లోకి వెళ్ళి. ఇక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక IT సెక్టార్ ఇవాళ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. 151.30 పాయింట్స్. ఆటో సెక్టార్ మైనసే, మన FMCG మైనసే. FMCG 917 పాయింట్లు పట్టడం జరిగింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ వచ్చి 528, మన ఆటో సెక్టార్ వచ్చి 499, ఇక బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 930 పాయింట్లు. ఇక తర్వాత మనకి ఇక్కడ ఏవైతే నిఫ్టీ 50 ఉందో ఈ నిఫ్టీ 50లో 14 ప్లస్ 36 మైనస్. టాప్ గెయినర్స్ ఇన్ఫోసిస్ ఈరోజు టాప్ గెయినర్స్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, HCL టెక్ మహీంద్రా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి ఇన్ఫోసిస్, HCL టెక్ మహీంద్రా అది పెరగడం జరిగింది. ఫార్మా కంపెనీలు పెరిగింది, డివిస్ ల్యాబ్. ఇది సింపుల్గా మనకి ఈరోజు. ఇకపోతే టర్నోవర్ విషయానికి వస్తే టర్నోవర్లో ఎంత జరిగిందో చూద్దాం. టర్నోవర్ వచ్చి ఈరోజు 110,16,666.71 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది. ఇక క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 65,457.98 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక ఎందుకు పడింది అనే దానికి చూద్దాం న్యూస్. ఇక్కడికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాల్ కావటం. శుక్రవారం నైటు 198.88 పాయింట్లు US మార్కెట్లు పట్టడం, 1.80%. ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ కావటం, మన మార్కెట్లు కూడా భారీగా మైనస్లో ఓపెన్ అవటం. ఇప్పుడు కూడా ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అవటం, మైనస్లో ఓపెన్ కావటం, మైనస్లో క్లోజ్ అవటం.
యూరోపియన్ మార్కెట్లు కూడా 1% 0.60 మైనస్లోనే రన్ అవుతున్నాయి. మంది కూడా ఇప్పుడు మైనస్లోనే ఉంది. మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఈ వారం ఏదైతే గురువారం ఉందో ఈ గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఎక్స్పైరీ స్క్రిప్ట్స్ అన్ని క్లోజింగ్ ఎక్స్పైరీ డే గురువారం. శుక్రవారం వచ్చేటప్పటికి బ్యాంకు ఏదైతే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు అనేది ఏదైతే ఉందో సూచనప్రాయంగా అంటే శుక్రవారాల్లో మీటింగ్ ఉంటుంది. శుక్రవారం నాడు అనౌన్స్మెంట్ జరుగుతుంది. అంటే శుక్రవారం ఏమవుతుంది, అక్టోబర్ మంత్ ఏదైతే ఉందో ఫ్యూచర్స్ ఓపెనింగ్ అవుతుంది. అంటే శుక్రవారం నాటి వరకు ఈ వారం మొత్తం కూడా వాలటాలిటీ ఉంటుంది. ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అందరి కూడా మార్జిన్ తోటి స్క్వేర్ ఆఫ్లు చేస్తారు. అంటే ఎప్పుడైతే పడుతూ వచ్చిందో మార్జిన్ కనుక మనం షార్ట్ ఫాల్ అయిందంటే అవి ఏం చేస్తారు, అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేటటువంటి ట్రెండు. ఇంకా 4 రోజులు ఉంది, శుక్రవారం వరకు అలానే ఉండొచ్చు. ఈ మధ్యలో మాత్రం ఒకసారి షార్ట్ కవరింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సింపుల్గా మనకి. ఇక న్యూస్లోకి వస్తాను. న్యూస్ వచ్చేటప్పటికి ఏదైతే న్యూస్ ఉందో ఓఈసీడీ ఓకే హీరో కంపెనీ వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళు ఎస్టాబ్లిష్ 1200 కోట్లతోటి గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు యూనిట్. ఏది హీరో ఎలక్ట్రిక్ వాళ్ళు. తర్వాత అలికాన్ కాస్టలీ అనే ఒక కంపెనీ ఉంది. అది ఫస్ట్ మల్టీ మిలియన్ కాంట్రాక్ట్ అది జాగ్వార్ నుంచి, అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూకే నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. ఎలియన్ కాస్టలీ అది ఫస్ట్ మల్టీ మిలియన్ కాంట్రాక్ట్ దానికి రావడం జరిగింది. తర్వాత రూపీ రికార్డులోకి రావటం జరిగింది, ఆల్ టైంలో రావడం జరిగింది, రికార్డులోకి రావడం జరిగింది. తర్వాత సంవర్ధన మదర్స్ అండ్ సుమి ఉంది, అది 2 కంపెనీలని ఎక్వైర్ చేస్తుంది. మిసాటో ఇండస్ట్రీస్ జపాన్ ఒకటి, ఇచ్కో ఆటో అని చైనా కంపెనీ, ఆ 5.2 బిలియన్ డాలర్లతోటి చేస్తుంది. అది మిర్రర్ బిజినెస్ థాయిలాండ్ అండ్ మలేషియాలో ప్లాన్ అనమాట. అది సంవర్ధన మదర్స్ అండ్ సుమి అనమాట. తర్వాత పామాయిల్ ప్రైసెస్ 14 monthsలోకి రావడం, 1 year అబో 14 monthsలోకి రావడం జరిగింది. పామాయిల్ రేటు, పామాయిల్ ఎప్పుడైతే రేటు తగ్గిందో ఏవైతే ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో వాటికి పతంజలికి బాగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే పామాయిల్ ధర తగ్గితే వాళ్ళు స్టాక్ పెడతారు, తర్వాత పెరిగినప్పుడు అమ్ముకుంటారు. అంటే ఇన్వెంటరీస్ అనమాట, నిల్వలు పెంచుకుంటారు. ఇది పామాయిల్ యొక్క. తర్వాత గ్లెన్మార్క్ ఏదైతే ఉందో అది బాష్ హెల్త్ అనౌన్స్మెంట్ నాసల్ స్ప్రే ఒకటి అప్రూవ్ చేయడం జరిగింది. అది హెల్త్ అంటే కెనడా హెల్త్ కెనడా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. గ్లెన్మార్క్ బాష్ నాసల్ స్ప్రే. అది దేనికంటే సెవరల్ సీజనల్ ఎలర్జిక్ డిసీజెస్ కోసం యూజ్ చేస్తారు. తర్వాత కోల్ ఇండియా 4 ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. BHEL తోటి, IOC తోటి, గెయిల్ తోటి. అది 4 సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం కోసం. తర్వాత ఇది మనం కోల్ ఇండియాకి. నెక్స్ట్ వచ్చి యూనికెమ్ ల్యాబ్కి అది 20% స్టేకు అమ్ముతుంది. ఆప్టిమస్ డ్రగ్స్ అది 270.98 కోట్ల రూపాయలు సెక్మెట్ ఫార్మా వెంచర్స్ లిమిటెడ్కి. తర్వాత సుజలాన్ ఎనర్జీ ఉంది, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది 1200 కోట్ల రూపాయలకి. తర్వాత కలర్ చిప్స్ న్యూ మీడియా లిమిటెడ్ ఉంది, ఆ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. రికార్డ్ డేట్ వచ్చి అక్టోబర్ 12వ తారీఖు నాడు. తర్వాత యుగ్డే కార్స్ ఉంది, అది బోర్డు మీటింగ్ 1వ తారీఖు ఉంది, బోనస్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉంది, అది బోర్డు మీటింగ్ 23/9కి ఆల్రెడీ అయిపోయింది. ఆయిల్ ఇండియా యుఎస్ఏలో కంపెనీ ఉంది, సబ్సిడరీ కంపెనీ ఆయిల్ ఇండియాది. దాన్ని వైండింగ్ అప్ చేయడం కోసం బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది. వైండింగ్ అప్ అనేది డెసిషన్ అయిపోయింది ఇక ఆయిల్ ఇండియా వాళ్ళది. గోవా కార్బన్ ఉంది, రైట్స్ ఇష్యూ చేస్తుంది. బోర్డు మీటింగ్ వచ్చి సెప్టెంబర్ 29వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత TCI డెవలపర్స్ లిమిటెడ్ ఉంది, అది డీలిస్టింగ్ అవుతుంది BSE NSEలోంచి. తర్వాత SAT ఇండస్ట్రీస్ ఉంది, అది NSEలో లిస్టింగ్ అవుతుంది. తర్వాత నాట్కో ఫార్మా ఉంది, ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. నాట్జెన్ NATGEN అది ఇండియన్ మార్కెట్లో CTPR కోసం రిలీజ్ చేయడం జరిగింది నాట్కో ఫార్మాకి. తర్వాత క్యాంపస్ యాక్టివ్ వేరు ఇది ఏదైతే ఉందో క్యాంపస్ A1 ప్రైవేట్ లిమిటెడ్ అని మెర్జ్ అవుతుంది, ఏది క్యాంపస్ యాక్టివ్ వేర్లోకి. తర్వాత హర్ష ఇంజనీర్స్ వాళ్ళ లిస్టింగ్ కావడం జరిగింది. తర్వాత ఈ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేస్తున్నారు 5G సర్వీసెస్ ఇండియాలో అక్టోబర్ 1కి లాంచ్ చేయడం జరుగుతుంది. ఏది 5G సర్వీసెస్ అంటే రాబోయే రోజుల్లో టెలికాము బాగా ఉంటుందని అర్థం.
ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లు ఏవైతే ఉన్నాయో 2 ఇయర్స్లోకి రావటం జరిగింది. $5.21 బిలియన్ తగ్గింది. టోటల్ వచ్చి ఇప్పుడు $545.65 బిలియన్ మన దగ్గర ఉన్నాయి నిల్వలు. అది 2 ఇయర్స్లోకి పడిపోవటం జరిగింది. తర్వాత ఎంఎస్సి ఆఫీస్ పార్క్స్ RE8 అని ఒక కంపెనీ ఉంది. అది ఆ కంపెనీలో బ్లాక్స్టోన్ ఐఎన్సి వాళ్ళు స్టేక్ని అమ్మటం జరిగింది $400 మిలియన్. తర్వాత SBI వాళ్ళు 4,000 కోట్లు NCDలు ఇష్యూ చేస్తున్నారు. తర్వాత FIIలు మన శుక్రవారం అమ్మటం జరిగింది 299.68 కోట్లు. DIలు వచ్చి 299.10 కోట్లు వాళ్ళు బై చేయటం జరిగింది. FIIలు అమ్మటం జరిగింది, DIలు బై చేయడం. ఇవాళ కూడా మార్కెట్ బాగా భారీగా పడింది కాబట్టి ఈరోజు కూడా FIIలు వాళ్ళు అమ్మి ఉండొచ్చు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెంచాల్సిందే. మన ఇండియాలో కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని దేశాలు కూడా వడ్డీ రేట్లు పెంచడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో అంటే మార్కెట్ మీద బాగా ప్రభావం ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటిదంటే ఈ వారం మాత్రం మామూలుగా ఇలానే ఉంటుంది. ఫస్ట్ వీక్ తర్వాత అంటే నెక్స్ట్ మండే తర్వాత మళ్ళీ దసరా హాలిడే ఉంది. ఆ దసరా సెలవులు అయిపోయిన తర్వాత మనకి బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తాయి, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. ఆ టైంలో మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశాలు అనిపిస్తున్నాయి. రెండోది ఏవైతే కంపెనీలు ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టినాయో ఆ కంపెనీలు నెక్స్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది నా నుంచి ఇటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కానీ పోస్ట్ మార్కెట్ కానీ అనాలిసిస్ కానీ ఏదైతే కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, గ్రూప్లో యాడ్ చేస్తా, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా. నేను సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీకు కలుస్తాను.